కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. సుమారు 69 మంది ఆసుపత్రిలో చేరడంతో కల్తీ కల్లు ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంపు దుర్కితో పాటు బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో కల్తీ కల్లు కలకలం రేపింది. ఆయా గ్రామాలకు చెందిన 69 మంది కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు నిజామాబాద్ తీసుకెళ్లారు. కల్తీ కల్లు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయి పరామర్శించారు. డిఎంహెచ్ఓకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించారు. డ్రౌజీగా ఉండడం, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు 2 o'clock నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ డుడికి, దామరంచ, అంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడం. ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు వేసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నాం. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. పేషెంట్ అటెండెన్స్కి వివరించడం జరుగుతుంది. మంచిగా ఉండే సార్ 9 గంటల నుండే అయినప్పుడు ఈ కాళ్ళు మాట రావట్లేదు లేదట, తొత్త మాట పోయిందని ఇక కాలు చేతులు గుంజుతున్నాయి, కాళ్ళు దిక్కపోతున్నాయి, ముసులు దిగుతున్నాయి, అయిపోయినాయి. ఇక పొద్దున్న కళ్ళు తాగలేదు, సాయంత్రం తాగాను. ఇప్పుడు ఎందుకైంది అనుకుంటున్నారు మీరు? ఎందుకైందంటే ఇక అదే ప్రాబ్లం సార్. నేనేం చెప్పాను, అదేమ్మా ఏం ప్రాబ్లం? కళ్ళు అయితే తాగలేడు పొద్దున. ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు 2 o'clock నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ డుడికి, దామరంచ, అంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడం. ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు వేసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నాం. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు. ప్రజెంట్ కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. సుమారు 69 మంది ఆసుపత్రిలో చేరడంతో కల్తీ కల్లు ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంపు దుర్కితో పాటు బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో కల్తీ కల్లు కలకలం రేపింది. ఆయా గ్రామాలకు చెందిన 69 మంది కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు నిజామాబాద్కు తీసుకెళ్లారు. కల్తీ కల్లు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయి పరామర్శించారు. డిఎంహెచ్ఓకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే కల్తీ కల్లు తాగి 11 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా తెలిసింది, 69 మంది మాత్రం ఆసుపత్రి పాలైనట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి?
కామారెడ్డి జిల్లాలో మాత్రం కల్తీ కళ్ళు తాగి 69 మంది అస్వస్థ గురైన సమాచారం బయటకు రావడం జరిగింది. ఏదైనా చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు రేట్లు పెరగడం ద్వారా మాత్రం చాలా మంది మద్యం ప్రియులు కల్తీకు ప్లేట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లాలో సుమారు 4 గ్రామాల చెందిన వ్యక్తుల నేపథ్యంలో కల్తీ 69 మందికి గుర్తించడం జరిగింది. అందులో 11 మంది మంది తెలంగాణ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి వైన్ షాప్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ తర్వాత ఈ మద్యంకు రేట్ తర్వాత మద్యం బిల్లులు ఇక మద్యం కాకుండా తాటి కళ్ళుకు ప్రియారిటీ ఇక్కడ జరిగింది. అంతేకాకుండా ఎక్కడెక్కడ కళ్ళు అడ్డాలు ఉన్నాయో ఈ కళ్ళకు ప్రియారిటీ జరుగుతుంది. సో ఈ కళ్ళు అడ్డాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రం చాలా మంది మద్యం బిల్లులు ఎక్కువ రావడం ద్వారా మాత్రం ఈ కళ్ళు ప్రారంభించింది. ఈ కల్తీ కళ్ళను తాగి ప్రస్తుతం మాత్రం 11 మంది పరిస్థితి సీరియస్ ఉంది అనుకోవచ్చు. అంతేకాకుండా మొత్తంగా ఓవరాల్ చూస్తుండగా 68 మంది అస్వస్థ గురయ్యారు. దాని ఇప్పుడు 11 మంది పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉంది అనుకోవచ్చు. అయితే సుధాకర్, గత కొంతకాలం అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి కల్తీ కళ్ళు కేసులు అయితే నమోదు కాలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు ఈ రకంగా ఈ కల్తీ కళ్ళు ఉదంతం బయటికి రావడం, నిజామాబాద్కు సంబంధించి ఒక 4-5 ఊర్ల ప్రజలు కావచ్చు ఈ కల్తీ కళ్ళు బారిన పడి ఇప్పుడు ఆసుపత్రిలో చేయడం, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే తెలంగాణలో పెరిగినటువంటి ఒక మద్యం రేట్ల ప్రభావం వల్లనే వీళ్ళు కళ్ళుకు అడిక్ట్ అయ్యి ఈ రకంగా ఇబ్బంది పడ్డారని మనం భావించవచ్చా? ఖచ్చితంగా సంపాదించు. ఎందుకంటే ఒకప్పుడు మామూలుగా చూసుకుంటే కేఎఫ్ లాంటి బీరు 150 రూపాయలు మాత్రమే ఉండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము ఈ మద్యం ధరల రేటు పెరగడం అంటే సుమారు అదే 150 ఉన్న కేఎఫ్ లాంటి బీరు 180 కావడం జరిగింది. అన్ని బీర్ల మీద రేటు పెరిగిన మాత్రం ఎండాకాలం వస్తే ఎక్కువ మంది బీర్లకు ప్రియారిటిస్తారు. అయితే ఈ బీర్ల రేటు ఎక్కువ పెరిగిన మాత్రం వీళ్ళు ఏం చేస్తారంటే కళ్ళుకు ప్రియారిటీ చేయడం జరిగింది. ఈ కళ్ళుకు ఎక్కువ మంది బానిసలు కావడం ద్వారా మాత్రము ఈ ఎవరు కళ్ళు వ్యాపారం చేస్తున్నారు బీరు మద్యం బిల్లులు ఎక్కువ రావడం మాత్రం వారికి అందించే స్తోమత లేక కల్తీ కళ్ళు చేసుకుంటూ వాళ్ళు విక్రయించే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తంగా నిన్న ఇదే కల్తీ కళ్ళు లాగి సుమారు 69 మంది మాత్రం అస్వస్థ గురైన సంఘటన బయటకు రావడం జరిగింది. ఒక్క నిజామాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 11 జిల్లాలో చూసుకుంటే మాత్రము అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ మధ్యగా ఉండే కళ్ళుకు సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ కొన్ని అడ్డాలు పెట్టుకోవడం జరిగింది. ఈ అడ్డాలలో చాలా మంది కళ్ళు తీసుకోవడానికి ముందుకెళ్లడము, అక్కడ ఈ కల్తీ కళ్ళు తాగి చాలా మంది మాత్రం హాస్టల్ పాలవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కొంతవరకు చూసుకుంటే మాత్రం కొన్ని గ్రామాల్లో జరుగుతున్న చిన్న విషయం అనుకుని బయటకు పెట్టలేదు. కానీ నిన్న జరిగిన సంఘటనకు సుమారు 69 మంది ఈ కల్తీ కళ్ళ ద్వారా బయటకు రావడం జరగడంతో ఇదంతా బయటకు రావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి. కానీ సమాచారం బయటకు రావట్లేదు. ఇప్పటికైనా కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ దీనికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కడెక్కడ కళ్ళు అడ్డాలు ఉన్నాయో వీటి మీద రైడ్ చేయాలి. ఈ కల్తీ కళ్ళు ఎవరు అమ్ముతున్నారో వాళ్ళని చర్యలు తీసుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్తీ కళ్ళు లేని నివారణ చేస్తే మాత్రం బాగుంటుంది అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ చూసుకుంటే ఈ కల్తీ అడ్డాలు ఎక్కడ ఉన్నాయో వీరి దగ్గర ఈ ఎక్సైజ్ సంబంధించిన అధికారులు కలిసి వాళ్ళకి ముడుపులు తీసుకొని ఏదో తూతుమంత్రంగా రైడ్ చేయడము అలా చూస్తున్నారు కాబట్టి ఈ కల్తీ కళ్ళు వ్యవహారం అనేది తెలంగాణ జోరుగా కొనసాగుతుంది. అయితే సుధాకర్, మరి ముఖ్యంగా ఈ యొక్క వ్యవహారంలో చూస్తే ఈ ఎక్సైజ్ అధికారుల నిర్వహణ లోపం కావచ్చు, వారి యొక్క అశ్రద్ధ మాత్రం పూర్తిగా కనబడుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే వారు ఈ చెక్కింగ్లు కనుక కరెక్ట్గా చేస్తుంటే ఈ కల్తీ కళ్ళు అక్రమాలు కావచ్చు, ఇలా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కావచ్చు వచ్చి ఉండేది కాదు కదా. ఒకటే చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఈ కుటుంబ స్థావరాల మీద మాత్రమే ఎక్కువ పోలీసులు రైడ్ చేయడం జరిగేది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈ కుటుంబ స్థావరాలు ఎక్కడికున్నాయో వీటి మీద ఖచ్చితంగా నివారణ చేపాలని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులకు వివరణ చూస్తే మాత్రం ఎక్సైజ్ అధికారులు వచ్చేసి ఈ కుటుంబ స్థావరాలు దాడి చేసి కుటుంబ నివారణ మాత్రం చర్య జరిగింది. కానీ తద్వారా ఏమవుతుందంటే మాత్రం ఈ కుటుంబకు బలసిన వాళ్ళు వచ్చేసి మద్యం బిల్లులు ఎక్కువ ఈ మద్యం జరిగింది. ఈ చూస్తే మద్యం ధరలు పెరగడం ద్వారా మాత్రం ఇటు కుటుంబ కానీ ఇటు రేటు పెరగడం అంటారా వీళ్ళు ఏం చేస్తున్నారు కళ్ళుకు ప్రియారిటీ జరిగింది. ఈ కళ్ళులో ఈ ప్రియులు ఎక్కువ రావడం ద్వారా ఏం చేస్తున్నారు ఈ కల్తీ వ్యాప్తి చేసే వాళ్ళు దీన్ని కల్తీ చేయడం మద్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రోజుకు మాత్రము ఈ మధ్య కల్తీ మధ్య జోరుగా కొనసాగుతున్న ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఇటు అధికారులకు నివేదిక ఇవ్వండి. ఖచ్చితంగా మీరు ఇటువంటి రైడ్స్ చేస్తే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మధ్య దొరకకుండా ఉంటుంది. అటువంటి నియమంగా ముందుకెళ్తారు ఈ కల్తీ మధ్య. కానీ ప్రస్తుతం చూస్తున్న రాష్ట్రంలో ఉన్న ఎక్సైజ్ శాఖ మాత్రం ఎక్కడ ఏం జరిగినా మాత్రం ముడుపులకే పంపిస్తున్నారు కాబట్టి ఈ ముడుపులు తీసుకొని తూతుముద్రగా రైడ్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఈ కల్తీ మధ్యలో జోరుగా కొనసాగుతున్న సంపత్. అయితే సుధాకర్, మరి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ నిర్వాహకులు ఈ కల్తీ కళ్ళు సెంటర్ నడిపించినటువంటి ఎవరైతే నిర్వాహకులు వారిపైన కేసులు నమోదు చేసి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే కలెక్టర్ కూడా డిఎంహెచ్ఓ తోటి మాట్లాడి వారిని పరామర్శించినట్టుగానైతే తెలుస్తుంది. మరి ఎవరైతే ఈ కళ్ళు అమ్మారో ఈ కల్తీకి పాల్పడ్డారో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
ఖచ్చితంగా సంపత్తు అంటే అధికారులు మాత్రము ఇది జిల్లా కలెక్టర్ గానీ డిఎంఎస్ చెప్పడం జరిగింది. ఈ కల్తీ మద్యం ఎవరు విక్రయించారో వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారు, శాఖపరమైన చర్యలు చెప్పడం జరిగింది. ఒక నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ కాకుండా ఉమ్మడి అంటే అన్ని జిల్లాల్లో కలిపి అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా రైడ్స్ చేస్తే ఎవరు ఈ కల్తీ మద్యం విక్రయిస్తున్నారో వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ ఏర్పాటు చేయాలి. పీడీ యాక్ట్ లో కేసు నమోదు చేసి మరోసారి ఇటువంటి కల్తీ మద్యం విక్రయిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు ముందుకు వస్తే బాగుంటుంది. కానీ అధికారులు మాత్రం రైడ్స్కి వెళ్తున్నారు వస్తున్నారు తప్ప మాత్రం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కల్తీ మద్యం మీద కేసులు అయినట్టు మాత్రం సమాచారం ఏం లేదు. కానీ నిన్న మాత్రం చెప్పడం జరిగింది ఈ కల్తీ మద్యం ఎవరు విక్రయిస్తున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము, ఇలాగే కొనసాగుతా మాత్రం వాళ్ళ పీడీ యాక్ట్ కూడా కేసులు పెడతామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పడం. అంతేకాకుండా హెల్త్ సంబంధించి ఏం వచ్చి కూడా చెప్పడం జరిగింది. కల్తీ మద్యం ఎవరు విక్రయించినా ఎవరు తాగే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండకు తీవ్రత మాత్రం వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం కానీ మీరు తాగే మద్యం కానీ కల్తీ కానీ చూసి తాగండి. అంతేగాని తప్ప మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్తీ మద్యం విక్రయిస్తే అలా స్వీకరించిన ప్రాణాలు పోవడం తథ్యమంటూ మాత్రం అధికారులు చెప్పడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.